ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అనేక మార్లు వాగ్దానాన్ని పొందుకుంటాం. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఆశతో ఎదురు చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు మన జీవితంలో వాగ్దానము లేదా ఆశీర్వాదం ఆలస్యం అయ్యేసరికి మనలో విశ్వాసం తగ్గిపోతుంది. అయితే బైబిల్లో చాలామంది జీవితాల్లో గమనించి చూసినప్పుడు దేవుడి వాగ్దానాలు నెరవేర్పు కాలం వచ్చినప్పుడు అది నెరవేరకుండా ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. అదే మాదిరిగా దేవుడు మనతో కూడా వారిని ఎలాగైతే దీవించారో మనల్ని కూడా దీవిస్తారనే వాగ్దానాలు కొన్ని దాచిపెట్టి ఉంచారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చొప్పున శాశ్వత కృపను మీకు చూపుదను. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు ఏంటంటే, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మీకు చూపిస్తాను. నేను నిబంధన చేస్తే దాన్ని ఎవరు మార్చలేరు అని దేవుడు వాగ్దానాలు అనేకం కనబడతాయి. దావీదుతో చేసిన నిబంధన ఏంటి అంటే, ఇర్మియా గ్రంథంలో ఇక్కడ 33వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడు ఒకడు దావీదునకు ఉండక మారడు. ఈ మాట దేవుడు చెప్పిన తర్వాత దావీదు జీవితంలో అనేక మార్పులు జరిగాయి. దావీదు తర్వాత సంతతి రాజులు కూడా చాలా మంది తప్పిపోయినట్టు కనబడుతున్నారు. కానీ వారు తప్పిపోయారు, కానీ దేవుడు తప్పిపోలేదు. దేవుడు ఇంకేమంటాడంటే, దావీదుతో చెప్పిన నిబంధన ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని చెప్పడానికి ఇదిగో యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయంలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగినడలా నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో గమనించి చూస్తే దేవుడు ఏమంటున్నారంటే, నేను పగటికి రాత్రికి ఎలాగైతే ఒక నిబంధన చేసి ఒక క్రమం ఏర్పాటు చేశానో అది మీరు భంగం చేయగలిగితే నేను దావీదుకు చేసిన నిబంధన కూడా భంగం అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? దావీదుతో ఇంత ఖచ్చితమైన నిబంధన చేశారంటే దేవుడు, అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొట్టివేయబడదు. నిత్య నిబంధన, ఈ రోజుకుండి రేపు వెళ్ళిపోయేది కాదు, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, 6 నెలలకు సంబంధించింది కాదు, అది జీవిత కాలం ఉండేటువంటి నిబంధన. అంటే దేవుడు ఏమంటున్నారంటే, ఆ నిబంధన నెరవేరుతుందా లేదనే సందేహం కలిగినప్పుడు దేవుడు అద్భుతంగా మాట్లాడిన మాట, పగటితో రాత్రితో నేను చేసిన నిబంధన మీరు భంగం చేయగలిగితే దావీదు నిబంధన కూడా భంగం అయిపోతుంది. అంటే మనుషులు ఎవ్వడు కూడా దాన్ని మార్చలేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆ రోజు దావీదుతో నిబంధన చేసినప్పుడు అది ఎలాగైతే నెరవేర్చబడిందో మీతోనూ అలాగే నిబంధన చేస్తున్నాను అంటున్నారు. అదే మాదిరిగా దావీదుకి ఎలాగైతే శాశ్వతమైన కృపను నేను చూపించాను అంటున్నారో మీకు చూపిస్తా అంటున్నారు. మీతో ఇంతవరకు దేవుడు మాట్లాడిన వాగ్దానాలు, ఇంతవరకు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు ఎంత గొప్పగా ఉంటాయంటే దానిని ఎవ్వరు కూడా మార్చలేరు. పరిస్థితులు కానీ, ఆటంకాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, ఆలస్యం కానీ, నీతో దేవుడు చేసిన నిబంధనను మార్చడం అనేది అసంభవం. హల్లెలూయా. ఇదే మాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో వాగ్దానాలు పొందుకున్నావు, మరలా మనకు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడితే బాగుండు. ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపుతో ఎన్నిసార్లు కళలు మాట్లాడారు? ఒకసారి మాట్లాడారు. 13 ఏళ్ళుగా ఆ కళ నెరవేర్పు కొరకు అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. 13 ఏళ్ళు అయినా కళలు నెరవేరింది కానీ కొట్టివేయబడలేదు. దావీదుకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చబడ్డాయి. నీకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆశీర్వదిస్తానని, విస్తరింపచేస్తానని, అభిషేకిస్తానని, నిన్ను, నీ సంతతిని, నీ కుటుంబాన్ని హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేసిన ఆ నిబంధన మర్చిపోవద్దు. దావీదుతో నిబంధన ఎలాగైతే కొట్టివేయబడకుండా నెరవేర్చబడుతుందో నీతో కూడా అదే నిబంధన చేస్తున్నారు. ఖచ్చితంగా నెరవేరుతుంది. సృష్టిని ఎవడైనా తారుమారు చేయగలరా? రాత్రిని పగటిని వాటి స్థితిని ఎవరైనా మార్చగలరా? ఇంపాసిబుల్. ఎవరు మార్చలేరు. నీతో చేసిన నిబంధన కూడా ఎవరు కొట్టివేయలేరు. నీ వాగ్దానాన్ని కూడా ఎవరు దొంగిలించలేరు. మీ ఆశీర్వాదాన్ని కూడా ఎవరు దొంగిలించలేరు. ప్రార్థించుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభా, దయగల తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు యేసు నామములో ఈ బిడ్డల జీవితంలో కనపరచండి అయ్యా. విసిగిపోయినారేమో, అలసిపోయినారేమో, ఆలస్యాన్ని బట్టి కృంగిపోయినారేమో, ఈ దినమున మరలా అద్భుతం చేయండి, నూతనమైన కార్యం జరిగించండి. నిత్య నిబంధన చేసి మీ శాశ్వతమైన కృపను, మీ కృప ఎంత గొప్పగా ఉంటుందో వీరి అనుభవంలోంచి మీరే మహిమను తెచ్చుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.